హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంకా కొన్ని రోజుల్లో అయితే బతుకమ్మ పండుగ రానే వచ్చేస్తుంది కాబట్టి మన తెలంగాణలో ఉన్న మహిళలు అయితే ఈ బతుకమ్మ పండుగను చాలా ఘనంగా అయితే జరుపుకుంటారు కదా. సో మనకు ప్రభుత్వం వచ్చేసి ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకైతే చీరల పంపిణీ చేస్తూ ఉంటారు కదా. సో ఈసారి మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో మరి ఈసారి బతుకమ్మ పండుగకు ఎలాంటి కానుక ఇస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి మనకు బతుకమ్మ పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఆడపడుచులకు మంచి శారీస్తో పాటు మంచి డిజైన్స్తో ఉన్న శారీస్ని అయితే పంపిణీ చేయాలనేసి ప్రతి ఒక్క మహిళకు 2 చీరలు అయితే పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. సో రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు మాత్రమే మనకు ఈ శారీస్ని అయితే పంపిణీ చేస్తారండి. అంతేకాకుండా ఈసారి ఏంటంటే చీరలతో పాటు మళ్ళీ మనకు నగదు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు సమాచారం అండి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి చీరలతో పాటు 500 రూపీస్ కూడా వాళ్ళ అకౌంట్లోకి అయితే వేయాలని ప్రభుత్వం డిసైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఈసారి ప్రభుత్వం మనకు చీరలతో పాటు నగదు కూడా పంపిణీ చేస్తున్నారండి. సో దీనిపైన ఇంకా మనకు 2-3 డేస్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో చీరలతో పాటు మనకు డబ్బులు కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందండి. సో ఇంకా 2-3 డేస్లో దీనిపైన అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకో కొన్ని డేస్లోనే మనకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు చీరలతో పాటు ఈ డబ్బుల గురించి కూడా మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వెలువడే అవకాశం ఉంది. సో దీని గురించి వన్స్ ఇన్ఫర్మేషన్ తెలియంగానే నేనైతే వీడియో చేస్తానండి. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇదైతే జరిగితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గుడ్ నైట్ అండి.